सर्वे भवन्तु सुखिना, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, మా కశ్చిత్ దుఃఖభావే భవే. అర్థము: ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అందరూ దురాశ అన్న మాటకు దూరంగా ఉండవలెను. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఆనందంగా జీవించాలి. అందరూ అనేక కష్టాల నుంచి, వ్యాధుల నుంచి. సంస్కృత భాషలో ఆయుర్వేదం అనగా ఏమిటి? అదిప్పుడు మనం తెలుసుకుందాం. వేదం అనగా ఆయువు మరియు జ్ఞానము, ప్రాణాన్ని కాపాడే బుద్ధి. అదియే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. పేరులోనే ఉన్న ఆ మహిమను గుర్తించండి. ఆయుర్వేదం యొక్క వైద్యం ద్వారా ప్రజలకు ఎంతగానో ఆరోగ్యము, సుఖము ఇవ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశముతో 2007వ సంవత్సరంలో పంజాబ్లోని లూథియా నగరంలో ఐఎంసీని స్థాపించారు. ప్రకృతి యొక్క నియమం ఏమిటో తెలుసా? ఒక మనిషి తనది తాను అన్న స్వార్థం నుంచి కాస్త దూరంగా వచ్చి మనిషి యొక్క భవిష్యత్తు కోసం ఎప్పుడైతే కృషి చేస్తాడో అప్పుడే ప్రకృతి కూడా అతనికి సహాయపడుతుంది. ఖచ్చితంగా అర్థమవుతుంది. రండి మిత్రులారా, నాడు అశోక్ భాటియా గారు ఆనాడు నాటిన చిన్న విత్తనం నేడు ఒక మహావృక్షంగా ఎలా వెలుగొందిందో చూద్దాం. ఈరోజు ఈ పునీతమైన మహావృక్షం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులకు ఎంతగా నీడను అందిస్తుందో అది కూడా వివరంగా చూద్దాం. 2007 మేమిద్దరం ప్రపంచపు ధనవంతుల గురించి చదువుతూ ఉండేవాళ్ళం. ఏ శాఖలో ధనవంతులు ఎక్కువగా ఉన్నారో అనే దాన్ని పరిశీలించాం. అప్పుడు మాకు ఒక విషయం బాగా అర్థమైంది. నెట్వర్క్ బిజినెస్లోనే చాలామంది ధనవంతులు అయ్యారు అని తెలిసింది. అందువల్ల మేమిద్దరం కలిసి ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాం. అందుకు ఒక కంపెనీని ప్రారంభించాం. దానికి పేరు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్, అంటే ఐఎంసి. మేము ప్రజల్ని కలిసి దీని గురించి మాట్లాడాం. అయినా సరే మా బిజినెస్లో ఎవ్వరూ చేరలేదు. అయినా సరే మేము నమ్మకాన్ని కోల్పోలేదు. దృఢంగా నిలబడ్డాం. మాకు దీంట్లో మంచి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము విజయాన్ని సాధిస్తాం. మొదట్లో ఒకే ఒక్కరు మా మీద నమ్మకం ఉంచి ఈ బిజినెస్లో జాయిన్ అయ్యారు. ఆ తరువాత పోను చాలా మంది జాయిన్ అయ్యారు. కంపెనీ పెరుగుతూనే వచ్చింది. ఫేమస్ కవి మజ్ను సుల్తాన్పురి సరిగ్గా చెప్పారు, నేను ఒంటరిగానే నా లక్ష్యం వైపు ప్రయాణం సాగించాను. మార్గమధ్యంలో ఎంతో మంది కలిశారు, విజయాన్ని సాధించేలా చేశారు, విజయాన్ని వరించారు. ఈ రోజున ఐఎంసి అనే విశాలమైన వృక్షం కింద ఎంతో మంది నమ్మకంగా కలిసి నిలబడ్డారు. మిత్రులారా, అందుకనే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక ఫలంలో ఎన్ని విత్తనాలు ఉంటాయో అన్నీ లెక్కగట్టగలం. కానీ ఒక విత్తనం లోపల ఎన్ని ఫలాలు ఉంటాయో ఎవ్వరూ లెక్కగట్టలేం. ఈనాటి హడావుడి జీవితంలో బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి అందులో ట్రాన్స్పరెన్సీ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించడం అనేది చాలా చాలా ముఖ్యం. మేం కంపెనీలో ఒక్కో విభాగాన్ని, అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్, కమ్యూనికేషన్, క్వాలిటీ కంట్రోల్, అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, డేటా సెక్యూరిటీస్, కస్టమర్ సర్వీస్ అండ్ మార్కెటింగ్ మొదలైన వాటిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని చెప్పాలంటే మేము చాలా ఎక్కువగా ఉపయోగించాం. ఇందులోనే ఐఎంసి వ్యాపార అభివృద్ధి చాలా ట్రాన్స్పరెన్సీగా కొనసాగుతుందనే చెప్పాలి. మేము 24 గంటలు వారంలో 7 రోజులు బిజినెస్ చేయడం కోసం యూనిఫైడ్ వెబ్ పోర్టల్ అలాగే మొబైల్ అప్లికేషన్ని తయారు చేశాం. దాని సహాయంతో మా అసోసియేట్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఉన్న చోటు నుంచే ఏమాత్రం శ్రమ పడకుండా వ్యాపారం చేస్తున్నారు. డేటా స్టోరేజ్ కోసం మా కోసమే ప్రత్యేకంగా ఒక సర్వర్ని ఏర్పాటు చేశాం. అంటే ఈ రిసోర్సెస్ ద్వారా మా కంపెనీ ఒక పెద్ద నెట్వర్క్ సేల్స్ని, అసోసియేట్స్ కమిషన్ని, ఇంకా బోనస్ వంటి వాటిని కూడా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మా దగ్గర ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫైడ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు వెబ్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్, ఇంకా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ మొదలైన వాటిని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మా అసోసియేట్స్కి కానీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ ఏదైనా సమస్య వస్తే మా స్టాఫ్ ఎంతో చక్కని పరిష్కారాన్ని చెప్పి వాళ్ళకి తగిన సహాయం చేస్తున్నారు. వీరి వద్ద తయారీదారీ వ్యవస్థ ఉండేది. వీరు కొండల్ని కూడా పిండి చేసి రహదారుల్ని ఏర్పరిచారు. పైగా చెయ్యలేము అన్నటువంటి పనుల్ని కూడా చేసి చూపించారు. వీరి యొక్క వెనుదిరగని ప్రయత్నం వల్ల ఫలితం త్వరగానే లభించేది. అవును, శ్రీ అశోక్ భాటియా, వారి సుపుత్రుడు శ్రీ సత్యం భాటియా ఎన్నో డిగ్రీలను, ఎన్నో అవార్డులను పొందినవారే. ప్రసిద్ధమైన ఉన్నతమైన నాణ్యత మరియు రీసెర్చ్కు సంబంధించి ఎంతో ముందంజలో ఉన్నందువల్ల గోల్డ్ మెడల్, దేశీయ అవార్డుని
దాంతోపాటు నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు మరియు జూల్ ఆఫ్ ఇండియా అవార్డు, దీంతోపాటు ఇంటర్నేషనల్ అచీవర్ అవార్డు, డాక్టరేట్ ని కూడా అందించి సత్కరించారు. భారత గౌరవ పురస్కారాన్ని కూడా పొందారు, ఎక్సలెన్సీ అవార్డ్ ఆఫ్ ఆయుర్వేద. లక్షలాది మంది ప్రజలు ఐఎంసీతో కలిసి ఆయుర్వేదంతో పయనిస్తూ మంచి ఫలితాలను ప్రజలకు అందిస్తూ, అదే సమయంలో తమ యొక్క సొంత వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకుంటూ తమ కలల్ని సాకారం చేసుకుంటున్నారు. ఐఎంసీ యొక్క ఉత్పాదకాలు ప్రజల్ని వ్యాధులు లేకుండా చేయడం, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయడం, ఇవి మాత్రమే. మిత్రులారా, నా లక్ష్యం ఏమిటంటే ఐఎంసీలో తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ నాణ్యతలో ఉన్నతంగా ఉండాలని. అందువల్ల ఏ వస్తువైనా సరే మార్కెట్కి పంపడానికి ముందుగా మేము ఇంటెన్సివ్ రీసెర్చ్ చేస్తాం. మేము ఒక వస్తువును తయారు చేయడానికి వాటి మూల పదార్థాలు కొనేటప్పుడు వాటి నాణ్యతను పరిశీలిస్తాం. డెలివరీ చేసేంత వరకు ప్రతి స్టేజ్లోనూ ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. మేము తయారు చేసే వస్తువుల కంటే నాణ్యతను పెంపొందించడానికి వైద్య విజ్ఞానవంతులు ఒక గ్రూపుగా విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. ఈ రోజున ఐఎంసీ దగ్గర మూలికలు, శ్వాసకు సంబంధించిన నాణ్యమైన మందులు, పర్సనాలిటీ డెవలప్ చేయడానికి కావలసిన రెడీమేడ్ గవర్నమెంట్స్, ఆ తరువాత వ్యవసాయానికి సంబంధించిన 1000 ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. నేను మీకు హామీ ఇస్తున్నాను, మా వస్తువుల నాణ్యతను ఎప్పుడూ ఉన్నతంగానే ఉంచుతాం. ఎందుకంటే మా ఖాతాదారులకి దీని పూర్తి ఫలితం దక్కాలి. అది మాత్రమే కాకుండా మా అసోసియేట్ పూర్తి నమ్మకంతో బిజినెస్ చేయగలగాలి. ఐఎంసీ యొక్క ఉత్పాదకాలు హరిద్వార్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ హెర్బల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఐహెచ్సి మూలంగా తయారు కాబడుతున్నాయి. ఐహెచ్సి ఆర్గానిక్ కంపెనీ, ఇది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ విభాగం ద్వారా జిఎంపి అనగా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇలా ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ద్వారా జిఎంపి మరియు జిపిపి అనగా గుడ్ ప్యాకింగ్ ప్రాక్టీస్, నాణ్యత గల ఉత్పత్తి మరియు గొప్ప ప్యాకింగ్ ద్వారా ISO 22000, 2005, ISO 9001, 2008లో ఎన్నో ఉత్పాదకాలు చేసి HACCP కంపెనీగా పేరు పొందింది. భారతదేశంలో ఆయుర్వేదానికి పుట్టినులైన ఉత్తరాఖండ్లో ఈ ప్రాడక్టులు తయారు కావడం వల్ల 100% స్వచ్ఛమైనవిగా, హైజెనిక్ కూలింగ్ సిస్టంలో ఎంతో భద్రత కలిగి ఉంటాయి. బయోఫార్మసిస్ట్, ఆయుర్వేదిక్ డాక్టర్స్ మరియు వైజ్ఞానికుల కనుసన్నల్లో ఆరోగ్యపూర్వకమైన నేటి యంత్రాల సాయంతో చేతులతో ముట్టుకోకుండానే ఇవి సిద్ధం కాబడుతున్నాయి. ఉత్పత్తి కాబడుతున్న ప్రతి మెడిసిన్ ప్రజల అందుబాటులోకి రావడానికి ముందు ఎన్నో పరిశోధనలు జరిపించుకున్న తరువాతే అవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఇది ఐఎంసీ విజయానికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. జ్యూస్ సెక్షన్. ఆలోవెరా జ్యూస్. ఆలోవెరా మొక్కలో 300కు పైగా ఆరోగ్యపరమైన విషయాలు ఉన్నాయి. ఇందులో బార్బెండసిస్ మెల్లర్ అనే ఒక విశేషమైన వస్తువే ఔషధ గుణం కలిగినది. ప్రకృతి పరంగా పెంచబడ్డ ఆలోవెరా మొక్కలు 2 లేదా 3 సంవత్సరాల్లో ఒక మొక్క నుంచి 200 గ్రాముల నుంచి 900 గ్రాముల వరకు ఈ విశేషమైన ఔషధం లభిస్తుంది. అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐఎంసీ ద్వారా ఆలోవెరా జ్యూస్ని తయారు చేయడానికి ప్రకృతి పరంగా పెంచబడ్డ మొక్కలు మాత్రమే పొలాల నుంచి నేరుగా ఫ్యాక్టరీకి వస్తుంటాయి. అక్కడ శుద్ధీకరించబడ్డ నీరు ద్వారా పలు విధాలుగా శుభ్రపరచబడతాయి. తర్వాత ప్రత్యేకమైన పద్ధతి ద్వారా ఇందులో ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తారు. తరువాత దాని పైభాగమును, కింది భాగమును, అలాగే అంచులను కూడా తొలగిస్తారు. అందుకు కారణం అవి కొంచెం దృఢంగా ఉండడమే. తరువాత వారు వీటిని ఒక శుభ్రమైన నీటిలో ఉంచడం వల్ల వాటి యొక్క ఔషధ గుణం కలిగిన భాగాన్ని పొందగలుగుతారు. దాని తర్వాత బల్బర్ మూలంగా వీటిని నుజ్జునుజ్జుగా చేస్తారు. తరువాత ఫైబర్ నుంచి జ్యూస్ తయారు కాబడుతుంది. ఈ జ్యూస్ నేటి విజ్ఞానం ద్వారా భద్రపరచబడుతోంది. అందువల్ల ఎక్కువ కాలం పాటు బ్యాక్టీరియాను ఇది నిరోధించగలుగుతుంది. ఆ తరువాత జ్యూస్ ఫిల్లింగ్ ట్యాంకర్కు పంపబడుతుంది. అక్కడి నుంచి ఆటోమేటిక్ మిషన్ ద్వారా జ్యూస్ బాటిల్స్ వరుసలో ముందుకు వెళ్తాయి. ఈ తయారీ క్రమం పూర్తిగా చేతితో ముట్టుకోకుండా ఆటోమేటిక్ మిషన్స్ ద్వారానే పూర్తి కాబడతాయి. జ్యూస్ ఫిల్ చేయబడి తర్వాత ప్యాకేజింగ్కు వెళ్తాయి. ఇప్పుడు ఆలోవెరా జ్యూస్ తన మూలిక గుణంతో, నాణ్యతతో మీకు ఆరోగ్యాన్ని అందించడానికి వస్తోంది. ఈ విధంగానే ఎన్నో ఫలాల జ్యూసులు ఆటోమేటిక్ మెషిన్ ద్వారా తయారు కాబడుతున్నాయి. టాబ్లెట్స్. ఐఎంసీ యొక్క టాబ్లెట్స్. ఐఎంసీ టాబ్లెట్స్ ఎంతో ఉన్నతమైన, శుభ్రమైన పద్ధతిలో
ఆటోమేటిక్ మిషన్ ద్వారా తయారు చేయబడుతున్నాయి. మాత్రలు తయారు చేయడానికి మూలమైన పదార్థాలు తీసుకొని వాటి సారాంశాన్ని కనుగొని వాటిని పొడిగా చేస్తారు. ఆ తర్వాత లుమ్నియే యంత్రాంగం మూలంగా మరింత పొడిగా చేస్తారు. ఈ పొడి, దానికి సంబంధించిన ఫార్ములా తగిన పద్ధతిలో మాత్రలుగా మార్పు చెందుతాయి. తరువాత ఈ మాత్రల మీద శుభ్రమైన నీటితో అక్వాగార్డ్ చేస్తారు. ప్రతి మాత్ర ఎంతో నైపుణ్యం కలిగిన డాక్టర్ ద్వారా పరిశోధించబడతాయి. ఆ తరువాత మాత్రలు ఆటోమేటిక్ మిషన్ ద్వారా హై క్వాలిటీ ప్యాకింగ్ ద్వారా బ్లిస్టర్ ప్యాకింగ్ గావించబడతాయి. ఈ మాత్రలన్నీ మోనో కాటన్స్లో ప్యాక్ చేయబడతాయి. తర్వాత ఔటర్ బాక్స్లో ప్యాక్ చేయబడి ష్రింక్ ర్యాప్ చేస్తారు. టూత్ పేస్ట్. ఐఎంసీ టూత్ పేస్ట్ తన యొక్క విశేషమైన మూలికల ద్వారా ఎంతో గొప్పగా మీ ముందుకు రాబోతోంది. ఈ టూత్ పేస్ట్ను తయారు చేయడానికి దాదాపు 25 రకాల మూలికలు అవసరమవుతున్నాయి. వీటి సారాన్ని తీసుకొని టూత్ పేస్ట్గా రూపొందిస్తున్నారు. ఈ 25 రకాల మూలికలు టూత్ పేస్ట్గా రూపాన్ని సంతరించుకొని ఈరోజు ఉన్నటువంటి ఉన్నతమైన మిషన్ల ద్వారా 5 గంటల పాటు నిర్విరామంగా మిక్స్ చేయబడతాయి. తరువాత మూలికల్లో ఉన్నటువంటి ఆ ఉన్నత గుణం పోకుండా ఇది ఆటోమేటిక్ మిషన్ ద్వారా టూత్ పేస్ట్ ట్యూబుల్లో వెంటనే నింపేస్తారు. తర్వాత వీటిని మోనో కాటన్ సెల్లో ప్యాక్ చేస్తారు. తులసి. ప్రపంచవ్యాప్తంగా 60 రకాల తులసి మొక్కలు ఉన్నాయి. మన భారతదేశంలో 5 రకాల తులసి మొక్కలు ఉన్నాయి. శ్యామ్ తులసి, రామ్ తులసి, శ్వేత తులసి, నిమ్మ తులసి, బొవ్వన్ తులసి. ఈ 5 రకాలైన విశేషత కలిగిన తులసి మొక్కల్ని సేకరించి ఎక్స్ట్రాక్ట్ చేయబడి ఆటోమేటిక్ మిషన్ ద్వారా బాటిల్లో ఫిల్ చేస్తారు. అది కూడా ఉన్నతమైన నాణ్యతతో చేస్తారు. ఒక్కొక్క ప్యాకింగ్లోనూ తన మోనో కాటన్ ప్యాకింగ్స్కు పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, బ్యాచ్ నెంబర్, ప్రైస్, ఆ తర్వాత కోడ్ కూడా ఉంటుంది. ఆలో జ్యోతి. ఆలో జ్యోతి చేయడానికి ఎంతో గొప్ప మొక్కల్ని సేకరించి ఒక విశేషమైన పథ్యాన్ని కొనసాగిస్తూ వాటి సారాన్ని గ్రహించి చేతులతో ముట్టుకోకుండా ఆటోమేటిక్ మిషన్ ద్వారా బాటిల్స్లో ఫిల్ చేస్తారు. మా కంపెనీ అత్యాధునిక పరికరాలతో ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. ఈ పరిశోధనశాలలో ఎన్నో పరీక్షల తర్వాత ప్రొడక్ట్స్ అన్ని తయారు చేయబడుతున్నాయి. ఈ ప్రయోగశాలలో సమర్థవంతమైన ఫార్మసిస్టులు, నిపుణులు, ప్రొఫెసర్లు, ఇంకా ఫుడ్ టెక్నాలజిస్టులు కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని నిరంతరం రీసెర్చ్ చేస్తూ వాటిని డెవలప్ చేస్తున్నారు. రా మెటీరియల్, ప్యాకేజింగ్ మెటీరియల్, ఇంకా ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ ని తగిన క్వాలిటీ పారామీటర్ ని అనుసరించి ఎంతో శ్రద్ధ తీసుకుని పరిశీలిస్తున్నారు. ప్రొడక్ట్స్ ని తయారు చేసే ప్రక్రియ మొత్తం చెప్పాలంటే క్వాలిటీ కంట్రోల్ ప్రతి ప్రాసెస్ లోనూ చాలా నిశితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే ప్రజలకి నాణ్యమైన ప్రొడక్ట్స్ ని అందించాలి అని. ఐహెచ్పిలో తయారు చేయబడుతున్న అన్ని వస్తువులు ఐఎంసీ వేర్ హౌస్కు పంపబడుతున్నాయి. ఈ వేర్ హౌస్లో వీటిని విడదీసి దేశం నలుమూలలా ఉన్నటువంటి రాష్ట్రాలకు, మహానగరాలకు, ఊర్లకు సరఫరా చేయబడతాయి. ఈ కంపెనీ ప్రజల అభివృద్ధి కోసం, వారి ఆరోగ్యం కోసం నిర్మించబడ్డది. ఇది రుజువు కాబడింది. ఉత్పత్తి కారకాలను ఇక్కడ సేకరించి ఉంచుతారు. తరువాత వాటిని సరఫరా చేస్తారు. ఇది ఎంతో గొప్పగా కొనసాగుతోంది. విశాలమైనటువంటి ఈ వేర్ హౌస్లో ప్రాడక్ట్లు వేటికవే తగినట్లు ర్యాక్లలో నిల్వ చేయబడతాయి. ఇక్కడున్న సమర్థత కలిగిన పనివాళ్లు పంపవలసిన వస్తువుల లిస్ట్ని తయారు చేసి లోడింగ్ చేయడం కోసం తరువాతి ఘట్టానికి రెడీగా ఉంటారు. ఆర్డర్ని పూర్తిగా తనిఖీ చేసి వస్తువుల్ని విడదీసి ట్రక్కుల్లో ఎక్కించేంత వరకు వేర్ హౌస్లో ఉన్న సూపర్వైజర్ పర్ఫెక్ట్గా ఈ పనిని పూర్తి చేయగలుగుతున్నారు. ఇక్కడి నుంచి డిస్పాచ్ చేయబడుతున్న వస్తువులు కంపెనీకున్న అనేక కేంద్రాలకు సరైన పద్ధతిలో ఎంతో జాగ్రత్తగా రవాణా గావించబడుతున్నాయి. మేం మా ప్రొడక్ట్స్ డెలివరీ సిస్టమ్ని చాలా సులభతరం చేశాం. మేం ప్రతి రాష్ట్రానికి ఒక డిస్ట్రిబ్యూటర్ని ఏర్పాటు చేశాం. వాళ్ళు మా కంపెనీ ప్రొడక్ట్స్ని తర్వాతి డిస్ట్రిక్ట్, సిటీ, అలాగే ఇతర ప్రాంతాలకి తగిన అవుట్లెట్ ద్వారా పంపిస్తున్నారు. ఈరోజు ఎంతో వేగంగా ఐఎంసీ తనను అభివృద్ధి చేసుకుంటోంది. కంపెనీ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కు రోజు వేల కొద్దీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీని ద్వారా ప్రజలు ఐఎంసీ యొక్క గొప్ప ప్రోడక్ట్స్ గురించి, వాటి డీటెయిల్స్ గురించి ఎన్నో వార్తల్ని, విశేషాల్ని తెలుసుకుని దీని యొక్క బిజినెస్ అసోసియేట్స్గా రెడీ అవుతున్నారు. ప్రతిరోజు ఎన్నో వందల మంది ప్రజలు ఐఎంసీకి వస్తున్నారు. ఇక్కడ ఆఫీసర్సు, అసోసియేట్సు ఎంతో సంస్కారవంతంగా, మర్యాదగా వారికి అన్ని వివరాలు అందిస్తారు. దీనివల్ల ప్రజలు ఎంతో సంపూర్ణమైన నమ్మకంతో ఐఎంసీని
ఉచితంగా కన్సల్టింగ్, దానితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాల్లో ఐఎంసీ మీటింగ్ జరుపుతున్నారు. ఈ మీటింగ్లో కంపెనీ గురించి, ఉత్పాదకాల గురించి, బిజినెస్ గురించి ఎన్నో విశేషాలను పంచుకుంటున్నారు. ఇక్కడికి ఎవరైనా సరే వచ్చి ఐఎంసీ యొక్క విశేషమైన ఉత్పాదకాల గురించి, వాటి ఉపయోగాలు, దాని యొక్క వ్యాపారం గురించి తమకున్న సందేహాలను పూర్తిగా నివృత్తి చేసుకోవచ్చు. ఇక్కడున్న అసోసియేట్స్ కి బిజినెస్ కు సంబంధించిన పూర్తి వివరాలను అందించడమే కాకుండా వాళ్లను ఉత్సాహపరిచే విధంగా మోటివేషనల్ ప్రోగ్రామ్స్, శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మిత్రులారా, మేము ఐఎంసీ బిజినెస్ లో ముఖ్యంగా 3 విషయాల్లో శ్రద్ధ తీసుకుంటున్నాం. మొదటిది, అంతర్జాతీయ ప్రమాణాల్లో ఉత్పత్తులు తయారు చేసి ప్రజలకు అందుబాటు ధరలో చాలా తక్కువకే అందిస్తున్నాం. ఇక రెండవది, మేం మా కంపెనీ బిజినెస్ ప్లాన్ ని లాంచ్ చేసే ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ ప్లాన్స్ ని స్టడీ చేసి అందులోని లోపాల్ని సరిచేసి ఒక బిజినెస్ ప్లాన్ ని తయారు చేశాం. దీనివల్ల ఎవరైనా మాతో పనిచేసి ప్రయోజనాన్ని పొందొచ్చు. మూడవది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చదువుకి చాలా ప్రాధాన్యత ఉంది. అందువల్ల మేము ఐఎంసీ ఇన్స్పైరింగ్ వరల్డ్ ద్వారా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని తయారు చేశాం. అలాగే మేము దేశవ్యాప్తంగా అన్ని చోట్ల మా కంపెనీ గురించి సెమినార్స్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రజలకి ఐఎంసీ ప్రొడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి అర్థమయ్యేలా చెప్తున్నాం. మిత్రులారా, ఐఎంసీ బిజినెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా స్త్రీలను సెల్ఫ్ డిపెండెన్స్ గా తయారు చేయడం కోసం ఐఎంసీ ఒక మంచి అవకాశం ఇస్తోంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఐఎంసీ బిజినెస్ స్టార్ట్ చేసేందుకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ గానీ, ఆఫీస్ గానీ అవసరం లేదు. మీరు ఇంట్లోనే కూర్చుని ఈ పని చేయొచ్చు. మేం వీలైనంత త్వరలో ఐఎంసీ బిజినెస్ ని ప్రపంచంలోని ప్రతి దేశానికి తీసుకువెళ్లబోతున్నాం. మిత్రులారా, మా లక్ష్యం ప్రతి ఇంటికి ఆయుర్వేదాన్ని తీసుకువెళ్ళాలి. ప్రపంచ ప్రజలందరికీ ఈ ఆయుర్వేదం ద్వారా లాభం కలగాలి. మన భారతదేశం నాగరికత, ఐశ్వర్యం ఇంకా ఆయుర్వేద కారణంగా ఒక కాలంలో బంగారు పక్షిగా పిలువబడింది. మిత్రులారా, మన కర్తవ్యం ఏమిటంటే మన దేశ నాగరికత, ఆచారం ఇంకా ఆయుర్వేదం వీటిని మళ్ళీ తీసుకురావాలి. మన పవిత్ర భారతదేశం పేరు ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఉండాలి. మిత్రులారా, రండి, ఐఎంసీతో కలిసి మన దేశాన్ని మళ్ళీ ఒక బంగారు పక్షిగా అందరూ కలిసి తయారు చేయడానికి మీ సహకారం అవసరం. రండి, మీ ఉద్దేశాల్ని రగిలించండి. భారతదేశాన్ని స్వర్ణ విహంగంగా మార్చండి. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి దోషాన్ని నివారించండి. భారతదేశాన్ని సంరక్షించండి. మన మంచి ఉద్దేశాల ద్వారా ఈ భారతదేశం ఉన్నత స్థానంలో ఉంచండి. ఐఎంసీ తన విస్తారమైన బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హరిద్వార్లో విశేషపూరితమైన, ఉన్నతమైన పద్ధతిలో విశాలమైన వేర్ హౌస్ని నిర్మిస్తోంది. ఇంచుమించు 4,50,000 చదరపు అడుగులలో నిర్మించబడుతున్న ఈ వేర్ హౌస్లో దాదాపు 4 అంతస్తులు ఉన్నాయి. వేర్ హౌస్లో 2 వైపులా విశాలమైన అతిపెద్ద రోడ్లు కూడా ఉన్నాయి. అందువల్ల ట్రక్కుల సంఖ్య ఎక్కువైనా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పని సాఫీగా సాగిపోతుంది. ఈ వేర్ హౌస్లో తోటలు, జలపాతాలు, ల్యాండ్స్కేప్లు, చెట్లు ఇలాంటి ఎన్నో అంశాలు ఉంటాయి. ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్కి ఇటువంటి వాతావరణం ఎంతగానో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక్కడున్న సరుకుని లోడింగ్, అన్లోడింగ్ చేయడానికి 6 లిఫ్ట్లు, మెట్లు సిద్ధంగా ఉంటాయి. ఈ వేర్ హౌస్లో కాన్ఫరెన్స్ రూమ్, ఆఫీస్ స్పేస్, విశాలంగా పార్కింగ్ ప్లేస్ కూడా ఉన్నాయి. పైగా హైటెక్ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడుతోంది. కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్కి అన్ని విధాల వసతులు ఉన్నటువంటి ఫ్లాట్స్ కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. హెలికాప్టర్ రాకపోకల నిమిత్తం హెలిప్యాడ్ కూడా నిర్మించబడుతోంది. అతి త్వరలో నిర్మాణం పూర్తి కాబడుతున్న ఈ వేర్ హౌస్ని చూసి ఐఎంసీ ద్వారా అభివృద్ధి చెందుతున్న ప్రజలు ఇది తమకు ఒక గౌరవంగా భావిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు.